బోటి కర్రీ ఎలా చేస్తారో చూసేద్దాం. దీనికోసం ముందుగా బోటీని ఈ విధంగా క్లీన్ చేసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండిలో గోంగూర వేసుకుని దాంట్లోనే కొద్దిగా పసుపు, ఉప్పు, ఆయిల్ వేసుకొని మంచిగా కుక్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండిలో మంచిగా ఆయిల్ వేసుకుని దాంట్లోనే ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లోనే మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి బాయిల్డ్ బోటీని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది గోల్డెన్ కలర్ అయిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకుని మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది అనుకునే టైంలో కారం వేసేసుకుని ఆ కారంతో పాటుగా మనం మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఆల్మోస్ట్ దించుతాం అనుకున్న టైంలో కొత్తిమీర అండ్ దాంతోపాటుగా లాస్ట్లో మనకి జీడిపప్పులు వేసుకోవాలి. దాంతో పాటుగానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గోంగూర ఉంది కదా, అది కూడా పేస్ట్ లాగా చేసుకుని ఆ గోంగూర కొంచెం వాటర్ కూడా వేడి చేసుకుని మంచిగా కుక్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండేటువంటి బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై